హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేసీ ఎడిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తిరుపతిలో మిషన్ వాత్సల్య కింద చిల్డ్రన్ హోమ్స్ మరియు ఎస్ఎస్ఏ యూనిట్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైందండి. ఈ యొక్క పోస్టులు అనేవి అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయబోతున్నారు. అండ్ ఈ యొక్క పోస్టులకి మహిళా అభ్యర్థులు మాత్రం అర్హులండి, గమనించండి. ఇంక ఈ యొక్క పోస్టులకి లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి నవంబర్ 24వ తేదీ సాయంత్రం 5:30 వరకు ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసుకునే విధానం వచ్చి ఆఫ్లైన్ అండి. ఈ యొక్క పోస్ట్కి అప్లికేషన్స్ అనేవి పర్సన్గా లేదా పోస్ట్ ద్వారా కూడా ఈ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. ఇంకా ఈ యొక్క పోస్టులకి సెలెక్షన్ ఏ విధంగా చేస్తారు అంటే, ముందుగా అప్లై చేసిన అభ్యర్థుల్లో క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఆ యొక్క అప్లికేషన్ షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ నిర్వహించి సెలెక్షన్ అనేది నిర్వహిస్తారని చెప్పి ఇచ్చారు. ఇంకా ఈ యొక్క పోస్టులు అనేవి పూర్తిగా టెంపరరీ మరియు అవుట్సోర్సింగ్ విధానం అని చెప్పి కూడా ఇచ్చారండి. అండ్ ఈ యొక్క పోస్ట్కి వేకెన్సీస్ ఏంటి, పే స్కేల్ డీటెయిల్స్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్గా చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న పోస్టులు ఏంటి అనేది చూద్దాం. ఏ చిల్డ్రన్ హోమ్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే, శ్రీకాళహస్తిలో కుక్కి 2 పోస్టులు ఉన్నాయి. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్కి 1 పోస్టు, హౌస్ కీపర్కి 1 పోస్టు, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్లో 1 పోస్టు, పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్లో 1 పోస్టు. మొత్తం శ్రీకాళహస్తి చిల్డ్రన్ హోమ్లో 6 పోస్టులు అనేవి ఉన్నాయండి, గమనించండి. నెక్స్ట్ కోటా చిల్డ్రన్ హోమ్లో 1 పోస్ట్ అనేది పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్లో ఉందండి. మొత్తంగా 7 పోస్టులు అనేవి ఈ చిల్డ్రన్ హోమ్స్లో ఉన్నాయండి. ఈ పోస్టులన్నిటికీ మహిళా అభ్యర్థులు మాత్రం అర్హులు, గమనించండి. అండ్ ఎస్ఎస్ఏ యూనిట్లో ఒకే 1 పోస్ట్ ఉందండి, అది చౌకీదార్. ఈ యొక్క పోస్ట్కి శాలరీ వచ్చేసి 7,944 రూపాయలు. అండ్ ఈ యొక్క పోస్ట్కి ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 42 సంవత్సరాలు ఉండాలని చెప్పి ఇచ్చారు. ఇంకా ఈ యొక్క పోస్టులు చిల్డ్రన్ హోమ్స్లో చెప్పిన పోస్టులకి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే, కుక్కి 3 సంవత్సరాలు అనేది కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి, 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయినా ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్పి ఇచ్చారు. అలాగే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది కూడా అవసరం ఉంటుందని చెప్పి ఇచ్చారు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి సంబంధించినవి మీరు పీడిఎఫ్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అది మన టెలిగ్రామ్ ఛానల్ జేసీ ఎడిటెక్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను, ఒకసారి అక్కడ చెక్ చేయండి. ఇంకా కుక్కి శాలరీ వచ్చేసి 9,930 రూపాయలు ఉంటుందని. ఇంకా ఏజ్ విషయానికి వస్తే 30 నుంచి 45 సంవత్సరాల వయసు గల మహిళా అభ్యర్థులు అర్హులు. అండ్ హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ పోస్ట్కి 7వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులు. అలాగే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే కుకింగ్లోను హౌస్ హోల్డ్ డ్యూటీస్లో ఎక్స్పీరియన్స్ ఉన్నది సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటుందని చెప్పించారు. అండ్ ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా అవసరం అని చెప్పించారు. ఇంకొక పోస్ట్కి 7,944 రూపాయలు అనేది శాలరీగా ఉంటుంది. ఇంకా వయసు విషయానికి వస్తే 30 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండాలని చెప్పి ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి హౌస్ కీపర్. ఈ హౌస్ కీపర్ పోస్ట్కి 10వ తరగతి పాస్ అయినా ఫెయిల్ అయిన అభ్యర్థులు అర్హులని చెప్పి ఇచ్చారండి. ప్రిఫరబుల్ అయితే డిప్లొమా ఇన్ హౌస్ కీపింగ్ చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇస్తారని చెప్పి ఇచ్చారు. అలాగే 3 సంవత్సరాలు హౌస్ కీపింగ్ అండ్ హౌస్ హోల్డ్ డ్యూటీస్లో ఎక్స్పీరియన్స్ ఉండాలని, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలని కూడా ఇచ్చారు. ఇంకా ఈ యొక్క పోస్ట్కి పే విషయానికి వస్తే 7,944 రూపాయలు అండి. ఏజ్ 30 నుంచి 45 సంవత్సరాల వయసు ఉండాలి. ఇంకా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్కి 10వ తరగతి సర్టిఫికేట్తో పాటు డిప్లొమా ఇన్ ఎంబ్రాయిడరీ, టైలరింగ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్లో డిప్లొమా అయినా ఉండాలి. లేదా అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఆర్ట్స్ క్రాఫ్ట్లో 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మ్యూజిక్ టీచర్కి అయితే డిప్లొమా ఇన్ మ్యూజిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీగా ఉండాలి. అండ్ 3 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పి ఇచ్చారు. ఈ యొక్క పోస్ట్కి 10,000 అనేది పే ఉంటుంది, 30 నుంచి 45 సంవత్సరాల వయసు. నెక్స్ట్ పీటీ కమ్ యోగా టీచర్కి డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అండ్ ప్రిఫరెన్స్ 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. పార్ట్ టైం ఈ యొక్క ఉద్యోగం కూడా. అండ్ శాలరీ 10,000 ఉంటుంది. ఏజ్ వచ్చేసి 30 నుంచి 45 సంవత్సరాల వయసు అని చెప్పించారు. ఇంకా చౌకీదార్ కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి అప్లికేషన్ ఫీజు అనేది కూడా చెల్లించాల్సి ఉంటుందండి. జనరల్ అభ్యర్థులకి అయితే 250 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకి అయితే 200 రూపాయలు. అండ్ ఇంకా ఈ యొక్క పోస్టులకి లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసి నవంబర్ 24వ తేదీ. మీరు ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే, అప్లికేషన్ ఫిల్ చేసి ఆఫీస్ ఆఫ్ ద డిడబ్ల్యూ అండ్ సిడబ్ల్యూ అండ్ ఈఓ రూమ్ నెంబర్ 506 5th floor బి బ్లాక్ కలెక్టరేట్ తిరుపతిలో మీరు ఈ యొక్క అప్లికేషన్ అని సబ్మిట్ చేయాలి. ఈ అప్లికేషన్ సంబంధించిన పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉందండి. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి జేసీ ఎడిటెక్. అండ్ ఈ యొక్క పోస్టులకి టెన్యూర్ వచ్చేసి 1 year అండి, అప్ టు 31st March 2026 అని చెప్పించారు. దాని తర్వాత ఎక్స్టెండ్ అవుతుందని కూడా చెప్పారు.
అండ్ డాక్యుమెంట్స్ టు బి ఎన్క్లోజ్డ్ అని వచ్చేసి ఎస్ఎస్సి సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సర్టిఫికేట్లు, స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ ఇఫ్ ప్రైవేట్ స్టడీ అయితే, వ్యాలిడేట్ క్యాస్ట్ ఆర్ ఈడబ్ల్యూఎస్ ఈ డిజబిలిటీ సర్టిఫికేట్ సంబంధిత సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో పాటు ఆధార్ కార్డ్ అనేది కూడా మీరు ఈ యొక్క డాక్యుమెంట్స్ అనేవి ఈ యొక్క అప్లికేషన్ ఫామ్కి మీరు జతపరచాల్సి ఉంటుంది. ఇంకొకటి గమనించండి ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి ఉమ్మడి చిత్తూరు జిల్లా మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని కూడా ఇచ్చారు, లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పి కూడా ఇచ్చారు. అది కూడా ఒకసారి గమనించండి. ఇంకా ఈ యొక్క పోస్ట్కి అప్లికేషన్ ఫామ్ అనేది మీరు tirupati.ap.gov.in మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చారు. ఇది ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ సంబంధించిన డీటెయిల్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.